నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది బీజేపీ నేతలు చేసిన ఈ కామెంట్స్ వీటికి కాస్త బలం చేకూరిందనే చెప్పాలి. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు బీజేపీ నేతలు వ్యాఖ్యానించినట్టు అరెస్ట్ అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ సహజంగా వినిపిస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో వినిపిస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి విమర్శలు చేసి ఆరోపణలు చేసినటువంటి నాయకులు వాళ్ళ మాటలు వింటే నిజమేనేమో అనేటువంటి భావన అయితే కలుగుతుంటుంది. ఓకే. పైగా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. పైగా రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు, ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి మాధవ్ గారు కానీ, లేదు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కానీ, లేదంటే తాజాగా బీజేపీ నాయకులు కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు, లేదంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను కనుక వింటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భావన ఎప్పటికప్పుడు కలుగుతుంది. సార్, మరోపక్క అంటే ఢిల్లీలో అంటే బీజేపీ నేతల ఆశీర్వాదం ఉందని టాక్ కూడా ఉంది కదా. ఉన్నటువంటి క్రమంలోనే ఇన్ని రోజుల పాటు బెయిల్ మీద ఉన్నాడు ఆయన. దాదాపు 12 సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నాడు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు కోర్టు నుంచి. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక బీజేపీ పెద్దల అండదండలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణకు రాకుండా ఆగవు అనేది ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రజలందరూ కూడా. ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు కానీ, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ జరగకుండా ఎవరి హస్తం ఉంది అనేది రకరకాలుగా చర్చ జరుగుతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో సత్యకుమార్ గారు కానీ, లేదంటే మాధవ్ గారు కానీ, తాజాగా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనా, లేదా ఆదినారాయణ రెడ్డి గారు మాజీ మంత్రి కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన బీజేపీ కడప, వాళ్ళు కానీ, వీళ్ళందరూ చెబుతుంది ఏంది, జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్ అని చెప్తున్నారు. ఇప్పుడు అనేక సందర్భాల్లో విశ్లేషణ చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం. ఈ వీడియోలు చూసినటువంటి వాళ్ళు కూడా విసిగిపోయేసి మీరు చెప్పడమే కానీ ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అది మనకు కూడా తెలుసు, ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు అరెస్ట్ కాడు అనేది కూడా తెలుసు అందరికీ. ఎందుకు బేషరతుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చాడు, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో ఏ బిల్లు పెట్టినప్పటికీ కూడా బీజేపీ బేషరతుగా మద్దతు ఇస్తానని చెప్పి ఈయన ముందుగా పోయి మద్దతు ఇస్తూ వచ్చారు. సార్, ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి అంటే బీజేపీ ఏమన్నా కలుస్తుంది అనుకోవచ్చా మనం జగన్మోహన్ రెడ్డి గారితో? 2024 ఎన్నికలకు ముందే ఈ నెగోషియేషన్స్ జరిగాయి. ఆ విషయాన్ని వాళ్ళే చెప్పారు, విజయసాయిరెడ్డి గారే చెప్పారు. అప్పట్లో ఆ పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు లేరు ఆయన పార్టీలో, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈ పార్టీలో నేను ఇమడలేనని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన పార్టీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అడిగారు. తర్వాత కేంద్ర మంత్రి పదవులు కూడా 3, 4 ఆఫర్ చేశారు అనేది కూడా వచ్చింది న్యూస్ అప్పట్లో. వీళ్ళు భాగస్వామ్యం కావడానికి ఇష్టపడలేదు అని చెప్పేసి అప్పుడు బీజేపీ వాళ్ళు దూరం అయ్యారు అనేది కూడా అప్పుడు వచ్చినటువంటి న్యూస్. కానీ బీజేపీ మద్దతు అనేది 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 2019 కాదు, 2019 ఎలక్షన్ ముందు నుంచే ఉంది బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు. బీజేపీ మద్దతు ఉంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంది. వీళ్ళందరి మద్దతుతో 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు వాళ్ళకి. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు, లేదంటే కారు కదా. ఇప్పుడు ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగించి కేసీఆర్ గారు మద్దతు పలికారు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులను కూడా అక్కడ పంపించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కూడా 2019 ఎన్నికల్లో సపోర్ట్ చేశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. లేదంటే బాబాయ్ మర్డర్ జరిగింది. బాబాయ్ మర్డర్ని ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు. తర్వాత అక్కడ ఎన్ఐఏ కోడి కత్తి కేసు, ఎన్ఐఏ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, సిబిఐ దర్యాప్తేమో వివేకానంద రెడ్డి గారిది, ఎన్ఐఏ దర్యాప్తేమో కోడికత్తి కేసులో జరుగుతున్నాయి. సో ఇన్ని కేసులు జరుగుతున్నప్పుడు ఆయన ఆ కేసులకు సంబంధించి కోర్టులకు కూడా హాజరు కావట్లేదని అంటే ఇది ఎవరికైనా సాధ్యమా? కేవలం
జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఇది ఎలా సాధ్యం అంటే బీజేపీ మద్దతు ఉందని చెప్పి ఎవరికైనా తెలుసు. సో బీజేపీ మద్దతుతోటి, బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి 2019 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు బీజేపీ లీడర్స్ని, అగ్రనేతల్ని ఢిల్లీలో కలవడానికి కానీ, లేదా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని కానీ, లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడానికి తొలి రోజుల్లో అపాయింట్మెంటే లభించాలి ఆయనకి. తర్వాత విజయసాయిరెడ్డి గారు లైజనింగ్ చేసి పిఎంఓ ఆఫీస్లో ఆయన మొత్తం లైజనింగ్ చేయడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ లభించింది. ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పిన మాట ఏంటి, రాష్ట్రంలో ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలియకుండా నేను ఏమీ చెయ్యను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆ తర్వాత పవర్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి అమిత్ షా గారికి తెలియకుండా నేను ఏది చెయ్యను. రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాను, మెడల్ ఉంచి తెస్తానని చెప్పాను, కానీ అవసరం వాళ్ళకి లేదు కాబట్టి నేనేం చేయలేను. అడగడం తప్పితే దేవుడి దయ వల్ల దేవుడి దయ అని చెప్పేసి అన్నాడు. అడగడం తప్పితే ప్రెజర్ చేసే పరిస్థితి లేదు నాకు అని చెప్పి క్లియర్గా చెప్పాడు ఆయన. ఆ రోజునే చెప్పారు. అంటే ఆ రోజునే ఈయన బెండ్ అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన బెండ్ అయిపోయి వాళ్ళకి మోకారిల్లారు ఢిల్లీ బీజేపీ పెద్దలకి. ఆ తర్వాత అపాయింట్మెంట్స్ లభించాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ రోజు నుంచి ఫెవికాల్ బంధం, రాజకీయేతరమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని పక్కనే పెట్టుకొని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా. సో కాబట్టి వాళ్ళ మధ్య బంధం, బలమైనటువంటి బంధం ఉంది. ఆ బలమైన బంధాన్ని ఎవరు కాదనలేరు. ఆ బలమైన బంధమే ఇంతకాలం పాటు ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుంది అనేది ఎక్కువ మంది నమ్మేటువంటి అంశం. దీన్ని పదే పదే రివీల్ చేస్తూ బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు, అరెస్ట్ అవుతారు అంటున్నారు. పదే పదే రివీల్ చేస్తున్నటువంటి క్రమంలో అనేక మంది బీజేపీ పెద్దలు వస్తూ ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావట్లేదని చెప్పి పదే పదే రివీల్ చేస్తున్నటువంటి క్రమంలోనే బీజేపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో అప్పుడు నిజంగానే కొంతమంది ఏదో తేడా వచ్చింది ఢిల్లీకను జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో, కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్కడో మిణుకుమంటూ వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు కొంతమంది. కానీ అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పినట్టు, లేదంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చెప్పినట్టు, లేదంటే మాజీ మంత్రులు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు ఇక్కడ జరగదు, జరిగే పని అయితే అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రప్ప అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏముంటుంది, మేము అధికారంలోకి వస్తున్నాం, 2029లో మీ సంగతి చూస్తాం, 7 సంవత్సరాలు అవుతున్నా కానీ తీసుకొచ్చి నరుకుతాం, పొడుస్తాం అని చెప్పి అంటున్నారు. మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, అందులో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, ఇక్కడ కూడా ఉంది కదా బీజేపీ, మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన కేసులన్నీ సిబిఐ పరిధిలో ఉన్నాయి కదా, ఈడీ పరిధిలో ఉన్నాయి కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే బీజేపీ పెద్దల యొక్క అండదండలు ఉన్నాయి అనేది స్ట్రాంగ్గా నమ్మేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే బీజేపీ నేతలు అడపాదడపా చెప్తూ ఉన్నారు, అరెస్ట్ అవుతారు, ఇక అయిపోయింది ఆయన పని అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది మాటల వరకు పరిమితమైనా, లేదంటే ఢిల్లీ పెద్దల మనసుని మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడు. మరి ఆదినారాయణ రెడ్డి గారు, సత్యకుమార్ గారు, లేదా ఇతర బీజేపీ నేతలు చెప్తుంది, మా బీజేపీ అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కంటే కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్న దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఓకే సార్, థ్యాంక్ యూ.